నమస్తే. మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ముచ్చారం గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ ముచ్చారం గ్రామంలో ఒక మహిళా అభ్యర్థి ఇక్కడ ఎలక్షన్లో నిలబడి ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. ఏం పేరండి మీ పేరు? శీలం కోటేశ్వరం గారు. ఓకే, ఇప్పుడు ముచ్చారం గ్రామంలో మీరు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నారు. ఎట్లా అంతే అండి? బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారా పోటీలో? ఇల్లు ఎన్ని ఇచ్చారండి? 20 ఇళ్ళు. ఇంకా కావాలా ఇల్లు? మరి మీరు తీసుకొస్తారా మిగతా వాళ్ళకి కూడా? కరెంట్ బిల్లు మీ ఊర్లో ఎవరైనా కడుతున్నారు ఇప్పుడు అసలు? మీకెంత వచ్చేది అప్పుడు కరెంట్ బిల్లు? మహిళలకు ఏమన్నా ఉచిత బస్సు ఏమన్నా ఉపయోగపడుతుందంటారా? పడుతుందంటారా? మరి ఇప్పుడు సన్న ఓట్లు పండించిన వాళ్ళకి ఏమన్నా మీ ఊర్లో బోనస్ వచ్చిందంటారా? వచ్చిందంటారా? మీకు వచ్చిందా? అందరూ రైతులే ఉన్నారా? అందరూ పడి ఉంటుందా? బోనస్ అయితే వచ్చింది. ఈ సన్న బియ్యం వస్తున్నాయండి? మంచిగా ఉంటున్నాయా? సో అభివృద్ధి అనేది మీ వల్లనే ఇద్దంటారా? మీ భార్య గారా? ఏ గుర్తు మీది? మాది కత్తెర గుర్తు. జమలయ్య గారు ఏం చెప్తారు చెప్పండి. కాంగ్రెస్ ఎందుకు గెలిపించాలి? గెలిపించాలంటే అండి ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నాం. మాకు ఓట్లు పడితే ఇల్లులు న్యాయం జరిగితే ఇంకా చాలా మంది చాలా చాలా కోరికలు కోరుకున్నారు. ఆ కోరికలన్నీ పేద సాధనకు అన్ని మంచిగా చేయాలని ఈ పార్టీలో ముందు నడిచిరండి. నేను ఇప్పుడు పేదల సాధనకి ఎంత ముందు చేసిన సహాయాలు సహారాలు ఒక్క డోర్తో సహా ఏ డోర్ పెట్టా నాకు ఎంత కూడా ఉన్నారు. అది అంటే కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు వాళ్ళకి సాయం చేస్తుంటారా? అసలు అందరికి చాలా డోర్లు పెద్ద పెద్ద డోర్లు కొట్టినా కూడా అదే దాని మీద ఉన్నా అందుబాటులో ఉంటా. అట్ట వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను దిగిన. కావాలంటేనే వచ్చిన. మీరు పార్టీ ఇప్పుడు నిలబడ్డారా? అవునండి. సో అందరు మీరు అభిమానిస్తారంటారు? అది వాళ్ళ అభిప్రాయమేనే దిగిన. సో నిధులు కూడా మీ ప్రభుత్వం వల్లనే వస్తాయంటారు? ఇప్పుడు నిధులు అంటే నా చేతనైన వరకు చాలా వరకు పోరాడి ఇప్పుడు కాలనీలు ఉన్నాయి, కాలనీలు ఉన్నాయి. పింఛన్లో చాలా మందికి రాలే, ఇంకా చాలా మంది ఉన్నారు. అటు పోతే అయ్యన్నారు, ఇటు పోతే ఇయ్యన్నారు అన్నారు. నువ్వేం చేస్తామని అడిగారు. నేను ప్రతి భేద సాధలకి అన్నం తినేటట్టు చేస్తాను. నేను భేదం మడిచి కింద నుంచి పైకి వచ్చినండి. నేనేమన్నా నేను కూడా వాళ్ళనే బాధపడి బయటకు వచ్చిన మడిచిది. ఎంత ముందు చూసిన వాళ్ళని చూసి అట్లా పెట్టారు కాబట్టి వాళ్ళందరూ కోరుకుంటే బయటకు వచ్చాను నేను. అది సో ఇప్పుడు 20 ఇళ్ళు అయితే ఇచ్చారు. 20 ఇచ్చిన అంటే ఇంకా 50 కోసం పోరాడుతున్నాం. 50 వస్తాయి అంటున్నారు. దాన్ని కూడా అమలు చేస్తా. ఎవరికి ఇవ్వాలను కరెంటు బిల్లు ఉపయోగపడుతుందండి. ప్రతి ఇంటికి కూడా నేను ఇంతకుముందు 600 నుంచి 700 వరకు కట్టేవాళ్ళు. మాకు ఫ్రీ ఉంది. మీరే సన్నదానం బోనస్ వచ్చిందా? వచ్చింది. వ్యవసాయదారులు ఇప్పుడు కూడా వచ్చినాయి సార్. మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చినాయి. అది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మోసం చేసే పార్టీ కాదండి. ఇప్పుడు అన్ని పార్టీలు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు చేసిన అవినీతి పనుల వల్ల అందరూ జనాలకు అందరికీ అర్థమయ్యి కేసీఆర్ గారిని పక్కన పెట్టారు. వారికి చేశారండి. కనపడుతూనే ఉన్నాయి. తింటున్నారు, గుడ్డలు పెడుతున్నారు ఎవరి వాళ్ళు. ఏమి చేయట్లేదని అడుగుతున్నారు సార్. నేను ఇంతకుముందు ఏ పార్టీకి వెళ్ళి కానీ అటు ఇటు తిరిగిన మనిషిని కూడా కాదండి. నేను సొంతంగా జనాల కోరికతో పాటు బయటకు వచ్చిన మనిషిని. నేను ఒక కార్యకర్తని కాదు, దేనికి కాదు. నేను జనాల అందరూ అభిప్రాయం ఉండబట్టి మాది పుట్టక నుంచి కాంగ్రెస్ పార్టీ. మంచి పనులు చేద్దామని ఈ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళకి ఎవరికైనా ఇబ్బందులు లేవు. ఇప్పుడు ఈ వచ్చిన కొద్ది సంవత్సరాల్లోనే చాలా పనులు చేసి 10 సంవత్సరాల పీరియడ్లో కేసీఆర్ చేసింది ఎత్తమని నమ్మించి అందరికి మా గొర్రెలు ఎత్తమని గొల్లలు అందరూ నమ్మించండు. గొల్లలు అందరూ కొంకులు నరికిండు. ఎవరు ఉన్నా బాధపడడం భయపడడం, ఎవరికి భయపడి తల వంచాల్సిన అవసరం. పార్టీ కోసం పోరాడుతున్నా కదా. దాని గురించి కాంగ్రెస్ పార్టీ వల్లే నిధులన్నీ ఏమైనా అమలైతాయి సార్. మన వల్ల ఇది చేస్తాం ఉండదు. వేరే పార్టీకి అయితే ఉపయోగం ఏమి ఉండదు. మళ్ళీ ఈ 10 సంవత్సరాలు ఎట్ట కూర్చున్నారో ఈ 5 సంవత్సరాల్లో మళ్ళీ వాళ్ళు మళ్ళీ అట్టే కూర్చోవాలి. అది గెలిచిన దీనికి ఏదైనా మాకు అవకాశం ఉండే గెలిచే వరకు వాళ్ళకి అందరికీ ఎవరికి ఏం చేయాలో అది చేయాలి. మా భార్య పర్యటన నిలబెట్టింది సార్. కత్తెర గుర్తుకి ఓటేసి గెలిపిస్తే